స్టాక్ మార్కెట్ అనేది మిడిల్ క్లాస్ వాళ్ళకి పనికిరాదు. ఈ వీడియోలో ఇన్వెస్టర్ అంటే ఎవరో మాట్లాడుకుందాం. ఇన్వెస్టర్ అంటే ఏమీ లేదు, ఒక కంపెనీలో ఉన్న షేర్స్ని హోల్డ్ చేస్తుంటే, అంటే ఇన్వెస్ట్ చేసి కొంతకాలం పాటు హోల్డ్ చేస్తే వాడిని ఎవరినైనా సరే ఇన్వెస్టర్ అని అంటారు. ఎగ్జాంపుల్, మీ దగ్గర ఒక షేర్ ఉందనుకోండి, మీరు ఇన్వెస్టరే. బట్ ఒక రియల్ ఇన్వెస్టర్కి ఒక నార్మల్ ఇన్వెస్టర్కి తేడా మాట్లాడుకుందాం. ఒక నార్మల్ ఇన్వెస్టర్ ఏం చేస్తాడంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక కంపెనీలో షేర్స్ అనేవి కొనిన తర్వాత ఆ కంపెనీ పెరిగిపోయిన తర్వాత అప్పుడు అనేది ఎగ్జిట్ అనేది తీసేసుకుంటాడు, అంటే ఆ కంపెనీలో షేర్స్ అనేవి అమ్మేసుకుంటాడు. ఒక రియల్ ఇన్వెస్టర్ ఎట్లా ఆలోచిస్తాడంటే, ఒక కంపెనీ కొనే కంటే ముందు నేను ఈ కంపెనీలో ఎందుకు ఇన్వెస్ట్ చేస్తున్నానని రీసెర్చ్ చేసిన తర్వాత ఆ కంపెనీని జీవితాంతకాలం హోల్డ్ చేద్దామని అనుకుంటాడు. సో అది రియల్ ఇన్వెస్టర్కి ఒక నార్మల్ ఇన్వెస్టర్కి ఉన్న మధ్య తేడా. బట్ మీరు ఒక రియల్ ఇన్వెస్టర్ కింద మారాలనుకుంటే, మీరు ఒక కంపెనీని పర్టికులర్గా స్టడీ చేసిన తర్వాత ఆ కంపెనీని మీరు జీవితాంతకాలం హోల్డ్ చేయగలిగితే మీరు ఆ కంపెనీ నుంచి వచ్చే రిటర్న్స్ అసలు ఊహించలేరు, కొన్ని వేల కోట్లు కూడా వెళ్ళిపోవచ్చు. సో మీరు దానికి దీనికి ఉన్న డిఫరెన్స్ని అబ్జర్వ్ చేసుకోండి. సో మీరు ఇన్వెస్టర్ మైండ్ సెట్ని బిల్డ్ చేసుకోవడానికి చూడండి.